వెల్కమ్ టు ఆద్య మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలపై, అదేవిధంగా భవిష్యత్తులో ముఖ్యంగా 2024లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. మనకు వైజాగ్ ఏదైతే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒక కీలక భేటీ అనేది జరిగింది. ఆ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్న పరిణామాలు ఏంటి? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత సార్ ఆ భేటీ అనుకోకుండా కలిసారా, లేకపోతే వాంటెడ్గా కలిసారా, లేకపోతే ఏదైనా వ్యూహాలు ఉన్నాయనేటువంటి పక్కన పెడితే ఆహాకారాలు ఆర్తనాదాలు మిన్నంటాయండి. అంటే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి మంచి సంతోషంగా ఉండి ఈ జనసేన టీడీపీ వాళ్ళకి ఒక సంతోషకరమైన పరిణామం అది. ఇక్కడ ఆ పరిణామానికి ప్రాముఖ్యత ఎలా పెరిగిందంటే, ఇప్పుడు జనరల్గా రాజకీయ పార్టీలు ఇంకో రాజకీయ పార్టీకి సంఘీభావం తెలియటం, మద్దతుగా నిలబడడం సహజంగా జరుగుతాయి. ఏదైనా జరుగుతుంటాయి సార్. ఓ సంఘటన జరిగింది అనుకోండి, సపోజ్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఖండించాడు, అలాగే వాళ్ళకి మద్దతు ప్రకటించాడు. అలాగే చంద్రబాబు గారి ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడినప్పుడు కూడా తప్పిది, ఇలా చేయకూడదని చెప్పేసి ఖండించాడు, మద్దతు ప్రకటించాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన మీద అక్కడ డిటైన్ చేశారు, అక్కడ దౌర్జన్యం చేశారు కాబట్టి దాని మీద స్పందించి ముందు ట్వీట్ చేశారు, ఫోన్లో మాట్లాడారు, తర్వాత కలిశాడు. ఇది జరిగినాయి. అయితే ఆ సంఘటనలకి జరిగిన వాటికి ప్రాముఖ్యత ఎలా పెరుగుద్దంటే, వైరి పక్షం నుంచి వచ్చిన ఆర్తనాదాలు, ఆహాకారాల వల్ల దాని ప్రాముఖ్యత పెరిగింది. ఇక్కడ జరిగింది అది. వాళ్ళు సరే కలిసేరులేని వదిలేస్తుంటే అది వేరే కథ. వాళ్ళు వెంటనే వరుసపెట్టి 1/2, 3 అన్నట్టుగా వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి బూతులు లంఘించుకున్నారు రకరకాల. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి వాళ్ళు బూతులు ఇప్పుడు ఆయన చెప్పు చూపించాడు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే రంగంలో దిగేసి చెప్పు చూపిస్తాడా, రాజకీయాలు దిగజారిపోతున్నాయి, అసలు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చా, ఆ పత్రికలు చూడకండి, ఆ పత్రికలు చదవకండి, ఆ టీవీలు చూడకండి, రాజకీయాలు భ్రష్టుపట్టిపోయి దిగజారిపోయిన విలువలు అని మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడుతున్నది అనేటువంటి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాలు ఈ 3.5 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి పరిశీలిస్తున్న మనుషులుగా, సాధారణ ప్రజలుగా చూస్తే పచ్చి బూతులు, అంటే బూతులు, ఎండు బూతులు, మామూలు బూతులు, పచ్చి బూతులు 3 రకాలు ఉంటాయి సార్. ఎండు బూతులు అంటే రాపారాని ఎంకమ్మ అని తిట్టుకుంటారు కదా, ఆ ఎండు బూతులు. మామూలు బూతులు అంటే ఆటోమేటిక్గా ఊతపదాల కింద యాసతో పాటు కూడిన ప్రాంతానికి సంబంధించి యాసతో కూడి వస్తాయి, అవి మామూలు బూతులు. ఈ పచ్చి బూతులు అంటే పచ్చిగా ఉంటాయన్నమాట. అవి మాట్లాడుతున్నారు వాళ్ళు, ఎవరో కొడాలి నాని, ఆ నాని, ఈ నాని, వీళ్ళందరూ ఉన్నాయి. వీళ్ళు ట్రైనింగ్ స్కూల్ పెట్టారు ఈ సంస్కృతానికి, ఈ పచ్చి బూతుల సంస్కృతానికి. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ స్కూల్ లాంటి పెట్టిన ఒక యూనివర్సిటీ ఉంది వాళ్ళ దగ్గర. అసలు ఎవరి నోట్లోంచి కూడా మంచి మాట రాదు. అత్యున్నత స్థానంలో ఉన్నవాడి దగ్గర నుంచి అత్యంత అధమ స్థాయిలో ఉన్నవాడి వరకు ఒకే భాష వాళ్ళది. వాళ్ళు ఎదటోళ్ళ గురించి, భాష గురించి, ఈ విలువల గురించి మాట్లాడుతుంటే సిగ్గుకు సిగ్గేసేదండి. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకి సిగ్గేసిందని దాసనారాయణ గారు పాట రాసాడు. అంతే కదా, అంతే కదండి వీళ్ళు చేసిన పని. వాళ్ళు ఇప్పుడు చెప్పు చూపించాడు. ఇదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి చెప్పు చూపించాడు, కాలర్ పట్టుకోమన్నాడు, తగలబెట్టేయమన్నాడు, చెప్పు తీసి కొట్టమన్నాడు, రకరకాల మాటలు, ఉరి తీసేయమన్నాడు. ఇలాగా అసలు ఆయన నిన్న ప్రవచనాలు చెప్తుంటే ఏంట్రా ఇది, మనం ఎక్కడ పోతున్నాం అంటే బయట ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడు ఒకసారి ఒక ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అని, మొన్న కాకుండా గతంలో ఫస్ట్లో ఒకసారి 3-4 ఏళ్ళ క్రితం ఒకసారి ఆయన ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలో ఒక ప్రోగ్రాంలో కూర్చున్నాడు. ఆయన అందులో ఆయన అపరిచితుడండి అని చెప్పాడు. అపరిచిత సినిమాలో హీరో క్యారెక్టర్ అలాగే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదండి అన్నాడు. అది నిజమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన బయటికి ఎలా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, అతి వినయ విధేయ రామలగా
అంటే వినయ విధేయరామ కాదు, అతి వినయ విధేయరామ. అంటే ఐఏఎస్ ఆఫీసర్ని కూడా అన్న అన్న అంటే పిలుస్తాడు, అక్క చెల్లెలు అంటాడు, అందరినీ షిక్కీ అని ముద్దుగా పిలుస్తాడు. ఇలాంటి కొంచెం ముద్దుగా పిలుస్తాడు కదా. అలాగే పోలీసు వందనం స్వీకరించిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఏ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళు సాల్యూట్ చేస్తే సాల్యూట్ చేసి అందంగా వచ్చేస్తారు. ఈయన బై బై కూడా చెప్తాడు. అలాగే చూసారు లేదా మీరు? చూశాను. అటువంటి వ్యక్తి మరి ఇలాగ మరి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఓరు బాబు ఇతను ఎంత మంచి చూడరు బాబు అనుకుంటారు మీరు. అవునా కదా? చూసే వాళ్ళకి అలా కనిపిస్తాడు కదా. అవును సార్. కానీ మరి ఈయన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేస్తున్నాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేస్తున్నాడు, కులాలను భయంకరంగా దూషించేలా మాట డైరెక్ట్గా ఓపెన్గా కులాలను దూషిస్తున్నారు. భూములు ఇచ్చిన రైతుల మీద వీళ్ళు చేసిన దౌర్జన్యం మొత్తం ప్రపంచంలో జరిగిన సంఘటనలన్నీ ఒక ఎత్తి తోటి ఇక్కడ 3.5 సంవత్సరాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఒక ఎత్తు. కోర్టు అనుమతితో పాదయాత్ర చేసి వాళ్ళ మీద దాడులు చేస్తారు, వాళ్ళు రెచ్చగొడతారు. ఈయన వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా కూర్చుంటాడు. ఇది ఏంటి అసలు? కాబట్టి మీరు చెప్పినట్టుగా పరిణామాలు, తీవ్ర పరిణామాలు, ఆ సమీకరణాలు మారుతాయి. ఇక్కడ అంటే వీళ్ళు కలిస్తేనే మారుతాయా అంటే ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు దెయ్యం ఉంటుంది ఒక చోట, ఇప్పుడు చింత గుబురు ఉంటుంది, చింత చెట్ల తోపు, అందులోంచి మీరు ఒకళ్ళు వెళ్తున్నారు, ధైర్యవంతులే బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు. అయినా సరే లోపలిగా గుండె జొల్లుమంటూ ఉంటుంది. ఆ చెట్టు మీద ఏ గాలి ఊగినా ఏం చేసినాను. అప్పుడు మీతో పాటు ఇంకో పొట్టోడు అన్నా నేను వస్తాను కూడా అన్నాడు అనుకో, రారా బాబు అని చెప్పి ఇద్దరు కాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు కదా. ఒకవేళ దెయ్యం మీదకు నిజంగా దెయ్యం మీద పడిపోయింది అనుకో, అర్జున పాల్గొన శ్రీ ఆంజనేయం ప్రశాంజనేయం ఇద్దరు గట్టిగా ఒకటి చదివి మంత్రం కంటే ఇద్దరు చదివేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, దెయ్యానికి చెవులోంచి రక్తం వచ్చేసి పోతుంది కదా. అలాగా నిజంగా అక్కడ భూతం ఉంది, పెను ముప్పు పెంచి ఉంది ఆంధ్రప్రదేశ్లో. పెను ముప్పు సీమాంధ్రకి పొంచి ఉన్న పెను ముప్పు అని మరిశశిధర్ రెడ్డి గారు ఒక 7-8 ఏళ్ళ క్రితం చెప్పాడు ఈయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాడు ఆయన. ఆ ముప్పు వచ్చేసింది మన ముంగిట్లో కూర్చుంటుంది, వాకిట్లోనే, ఆంధ్రప్రదేశ్ వాకిట్లో కూర్చుని ఉంది ముప్పు. తన జడలు విప్పేసింది, విజృంభించేస్తుంది, అరాచకం అన్లిమిటెడ్కి వెళ్ళిపోతుంది అక్కడ. ఈ ఎన్నాటిని ఎదుర్కోవాలంటే కరుడుగట్టు సుదీర్ఘమైన రాజకీయవేత్త, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల పైన ప్రతిపక్ష నేతగా ఉండి కేడర్ నిర్మించి పార్టీల్లో డక్కమొక్కలు తిని ఆయన ఎప్పుడూ చూడని రాజకీయం చూపిస్తున్నాడు. మీకు బాహుబలి సినిమాలో ఎప్పుడూ చూడని కళ్ళు అలా చూస్తున్నాయి అన్నట్టుగానే ఎప్పుడూ చూడని రాజకీయం అక్కడ జరుగుతుంది. రాజకీయాల్లో ఈ టైపు ఒలువులు ఓడదీసిన సంఘటనలు ఎప్పుడు జరగలేదు. మరి అటువంటిప్పుడు మరి ఆయన కూడా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు మీరు ఫైట్ చేయాలంటే మీరు కాళ్ళు చేతులు కట్టేసి దెబ్బలమంటున్నారు. వాళ్ళు మీ కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు, వాళ్ళు బాణాకారం ఇచ్చుకొని వీరంగా ఆడుతున్నారు, కోలాటం వేస్తున్నారు. ఇది ఎలా కుదురుతుంది? అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నాళ్ళు బీజేపీ మన వెనకాల ఉందలే అనుకున్నాడు పాపం ఆయన. ఇలాంటి దుర్మార్గం జరిగితే మన జోలికి రారు, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తులో ఉన్నాం మేము. వాళ్ళకే సంబంధం, అక్రమ సంబంధాలు ఉన్నా మన జోలికి వచ్చి ప్రసక్తి ఉండదు, మన పని మనం చేసుకుని వెళ్ళొచ్చు అనుకున్నాడు ఆయన. ఆయన అసంతృప్తి ఉంది ఆయనకి, ఎందుకంటే ఇక్కడ ఇంత అరాచకం జరుగుతుంటే నోరు మూసుకుని ఉండలేడు కదా ఎవడన్నా. ఆయన కొంచెం నిబద్ధత ఉన్న మనిషి, పవన్ కళ్యాణ్ గారు పద్ధతైన మనిషి, పోరాడాలనుకుంటాడో, సహించలేడు, సెంటిమెంట్గా ఆలోచిస్తాడో, సున్నితమైన మనసు ఉన్నవాడు. కాబట్టి ఈ దుర్మార్గాన్ని, అరాచకాలను అరికట్టడానికి ముందుకెళ్ళలేక వెనక రాలేక ఆగిపోతున్నాడు. బీజేపీ వాళ్ళు పగ్గలేసి లేకెత్తున్నారు, గంపేసి కప్పెట్టేశారు ఆయన్ని. ఆఖరికి ఎలాగైతే బీజేపీ తోటి ఈయన పొత్తులో ఉన్నా, బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో చేయి కలుపుకున్నా ఈయన్ని వేధించారు. అంటే ఈయనకి ఏమర్థమైందంటే, ఓహో బీజేపీ వాళ్ళ ప్రేమ మన మీద కాదు, మనల్ని కౌగులించుకుని ముద్దు ఆళ్ళకిస్తున్నారు అని అర్థమైంది. అంటే ఎలా కౌగులించుకుని ముద్దు అవతలకి ఇచ్చేస్తారు కదా, మన చూస్తాం కామెడీలో, పార్కుల్లో గట్ట కామెడీ కార్టూన్లు వేస్తారు కదా. అలాగా పవన్ కళ్యాణ్ గారిని కౌగులించుకున్న వాళ్ళు ముద్దు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు వాళ్ళు. అది వాళ్ళకి మొన్న వైజాగ్ సంఘటనతో స్పష్టంగా తెలిసిపోయింది. కొన్ని విషయాలు మీరు ఎంత దాద్దాం అనుకున్నా కానీ దాగం, అరిచేతిలో నిప్పుని పట్టుకున్న ఎన్నాళ్ళు ఎంతసేపు పట్టుకోలేరు, అది బహిరంగమైంది. ఆయన ఒళ్ళు ఉడికిపోయింది, ఇంత మోసం చేస్తారని నన్ను, నా వాటికి నా పని నన్ను చేసుకునేకుండా ఆయన పోరాటం ఆయన చేసుకుంటాడు కదా, ప్రజలకు ఒక భరోసా కల్పిద్దుడు కదా, ఆయన వంతు ఆయన ఎంత చేయగలిగితే అంత. ఎన్నాళ్ళు ఆయన ఆపారు, మనం కలిసి పోరాడదాం అన్నారు, వాళ్ళు పోరాడకపోగా ఈయన పోరాడనివ్వలేదు. ఇది ఆ రాత్రి వైజాగ్లో జరిగిన రాత్రి కాళరాత్రి వాళ్ళకి, ఆయన కళ్ళ ముందు ఆయన కార్యకర్తలు ఈడ్చిపోతుంటే ఏ నాయకుడికైనా ఎంత బాధ ఉంటుంది. ఈయన బయటికి రానివ్వరు, ఈయన గదిలో ఈ లైట్లు ఆర్పేస్తారు, తెల్లవార్లు తలుపులు కొడతాను ఉన్నారంట ఆయనకి.
ఇక ఇవన్నీ చూసినారు, ఒక్కడంటే ఒక్కడు ఫోన్ చేయలేదు కేంద్రం నుంచి, ఒక్కడు కూడా మద్దతుగా మాట్లాడలేదు. ఎందుకు వాళ్ళతో ఉండాలి, మీకు దండం బాబు అనుకున్నాడు. చంద్రబాబు గారు ఆయన మాట్లాడుకుని ఉంటారు, లేకపోతే చంద్రబాబు గారు పరామర్శకెళ్ళి ఉంటాడు. ఇంకెలా కాదు కలిసి పోరాడదాం అంటే ఓకే ఎస్ కలిసి పోరాడదాం అన్నాడు. ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు కూడా వీళ్ళిద్దరూ అయితే మేము బీజేపీ లేకుండా అయితే మేము బంగారులో పోరాడతాం, అందరం కలిసి పోరాడదాం అన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసారనుకోండి, జజ్జనెకర జనారే అని మీకు ఆర్ నారాయణమూర్తి గారి పాటలు ఉంటాయి కదా, చాలా అదే వాళ్ళకి. మీకు మాలాల రంగారావు గారి సినిమా ఎర్రమల్లి సినిమా చూసారా? చాలా చిన్న మీరు చూసి ఉంటారు మీ సంతల్లో. అలాగే 1980లో వచ్చింది. అందులో వీళ్ళందరికీ తోలు తీసి ఎండేస్తారు, వాళ్ళు ఏం అనుమానం లేదు. వీళ్ళకి వాళ్ళు ఎంత బలం అంటే కమ్యూనిస్టులు వీళ్ళందరికీ ఒక భయం ఉంది. ఆంధ్ర వాళ్ళకి పార్టీలకు సంబంధం లేకుండా పబ్లిక్ ప్రజలకే ఒక భయం ఉంది. ఎందుకంటే అందరికీ విముక్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాకూడదు అనుకుంటున్నారు. కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేస్తాడేమో, ఎలక్షన్ కమిషన్ పెట్టుకుని ఫలితాలు తారుమారు చేస్తాడేమో, డబ్బు మద్యం విచ్చలవిడిగా పంచిపెట్టి ఏకపక్షం చేసుకుంటాడేమో అన్న ఆందోళన అయితే ఉంది రాజకీయ పక్షాలకి, ప్రజలకి ఈయన వద్దనుకున్న వాళ్ళందరికీ. అయితే ఇక్కడ సిపిఐ పార్టీ ఉందనుకోండి, ఎర్ర జెండా బోధానేసి కూర్చుంటారు వాళ్ళు కాల భైరవుల్లాగానే. వాళ్ళ పార్టీకి ఓట్లు పడినా పడకపోయినా వాళ్ళు మంచి దిట్టంగా కాపలా కాస్తారు. ఎవరిని ఒక్క అడుగు కూడా ముందుకేనేవారు. వాళ్ళకి తోడు జనసేనలో ఎలా ఉంటుంది తెలుసా, కుర్రోళ్ళు పోలీసుల ముందు ఆ డ్యాన్స్ చేస్తున్నాడు కుర్రోడు మొన్న వైజాగ్లోండి. పోలీసుడు కూడా ఇలా ఎర్రోళ్ళే చూస్తున్నాడు, అలాగే ఏమనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? అదే మీరు నేను వేసేవాళ్ళకి ముడ్డు పగలు కొట్టేస్తారు మనకి. ఆ కుర్రోడు జోలికి వాళ్ళు ఎందుకు వెళ్ళారనుకుంటే, చిన్న కుర్రోడు 20 ఏళ్ళు కుర్రోడు అండ్ ఏదైనా అంటే ఇంత రాయిచ్చి కొట్టేస్తాడు, టపాల మంది తీసి ముఖం బద్దలేసిపోద్ది. అట్లనే భయమే కదా, అతనితో ప్రాణమే కదా. ఇక టీడీపీ వాళ్ళు ఈ ఏడు తర్వాత బ్యాచ్ అది కసితో రగిలిపోతూ ఉన్నారు వాళ్ళు. ఏమాత్రం చిన్న తప్పు చేసినా ఇక మొత్తం ఈ ముగ్గురు కలిసి మడతెట్టేస్తారు వాళ్ళు. కాబట్టి దౌర్జన్యాలకు ఆస్కారం ఉండదు. పోలీసులు వాళ్ళకి ఎప్పుడైతే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎలాగ ఉందో, ఈ ప్రతిపక్షాలు సంఘటితంగా పోరాడుతున్నాయో, మనకి ఎత్తుకొచ్చినరా గొడవరా బాబు ఇది, రేపు పొద్దున్న గవర్నమెంట్ రాకపోతే మనం ఎందుకు మొగమాటం, వెళ్తే మనకి ఈ పెంట ఎందుకని చెప్పేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇక డబ్బు మధ్య అంటారా, ఇంచి కూడా కదలనివ్వరు వీళ్ళందరూ తలుచుకుంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అనేటువంటిది మొన్న సాయంత్రం జరిగిన సంఘటనతో లిఖించబడింది. ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి లిఖించబడింది. అంటే చాలామంది అంటే ఈ కలయికకే అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే, ఆ కలయిక తీసుకొచ్చిన ప్రకంపనలు అలాంటివండి. వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతుంది త్వరలో. దాదాపు నిన్న ఇవాళ చంద్రబాబు గారికి 70-80 మంది చంద్రబాబు గారిని కలవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారండి. ఈ వార్త నాకు తెలిసింది. వైసీపీ వాళ్ళు ఖర్చీలు వేసుకోవడానికి జనసేన, చంద్రబాబు గారితో కానీ జనసేన వైపు కొంతమంది, అంటే వాళ్ళకి ఈ పడవ మునిగిపోతుందని తెలుసు, ఇంకో వాడకేయాలి వెళ్ళిపోయి, అది వాళ్ళ పరిస్థితి. థ్యాంక్ యూ.